నోట్ ఫైట్ చేస్తోంది మమత. ప్రధాని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దీదీ తన ఆగ్రహాన్ని చూపిస్తూనే ఉంది. కేంద్రానికి అల్టిమేటం పెట్టడమే కాదు, ప్రజల్లోకి వెళ్లి నిర్ణయం తప్పంటూ ప్రచారం కూడా చేస్తోంది. తాజాగా తమ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందంటూ కొత్త వివాదానికి తెరతీసింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు కేంద్రంపై విరుచుకుపడింది. ఇప్పుడు తాజాగా కేంద్రం తమ రాష్ట్రంపై పక్షపాతం చూపుతోందని ఆరోపించింది. కొత్త 500 రూపాయల నోట్లను బెంగాల్ కు పంపించకుండా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడింది. కోల్కతాలోని ఆర్బీఐ శాఖను సందర్శించిన దీదీ ప్రజలు ఇబ్బందులకు గురవ్వకుండా అన్ని ఏటీఎంల్లో డబ్బులు అందుబాటులోకి వచ్చేలా చేయాలని ఆదేశించారు. కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం నిర్ణయంతో దేశంలోని రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామాల్లో ఉండే ప్రజలకు కార్డులుండవు, అలాంటి వారు ఏం చేయాలి, ప్లాస్టిక్ తిని బతకాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. నోట్ల రద్దుపై కేంద్రానికి 3 రోజుల డెడ్ లైన్ విధించిన మమత ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. వీధుల్లోకి, ఏటీఎం సెంటర్లలోకి పోయి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దివాళా తీసిందని, వెంటనే పాత 500 రూపాయలని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో డబ్బు ఉండి కూడా తీసుకునే అవకాశం కస్టమర్లకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు మమత సిద్ధమవుతున్నారు. నోట్ల రద్దును వ్యతిరేకించే సీఎంలతో కలిసి మమత ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మమతతో చేతులు కలిపారు. మరికొందరు ముఖ్యమంత్రులతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతోంది మమత.